మనుషుల మాయోపాయము చేతను వంచనతోను తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోను కల్పించబడ్డ ప్రతి ఉపదేశానికి గాలి కొట్టుకుపోయినట్టుగా కొట్టుకుపోతానికి ఇంకా పసిపిల్లలుగా బతకబాకండ్రా, ఎతకండి భక్తులని చెప్తున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. రాజీ బోధలొద్దు, రాజీ బోధలొద్దు. వాక్యం అంటే అలాగా కడిగి పరేసి రక్తం వేసి వాక్యమనే ఉదకముతో స్నానం. ఒక గ్లాస్ నీళ్ళు ఇచ్చి శుభ్రంగా స్నానం చేసి అమ్మ. మాకు ఒక ఆంటీ ఉండే చిన్నప్పుడు కేకేసి టిఫిన్ చేద్దురా రా అని వద్దంటే తినేసి రా లోపలికి బలవంతం తీసుకెళ్ళి కూర్చోబెట్టి ప్లేట్ పెట్టి ఒక్క ఇడ్లీ పెట్టి ఒక్కటే పెట్టి కడుపు నిండా తిన్నానా. ఇడ్లీ నాకు కనపడుతుంది, కడుపు నిండా తినమాట బయటికి కనపడుతుంది. బయటోడికి ఎలా ఉంటుంది, ఎన్ని పెట్టేసిందో ఇడ్లీలే. ఒకటే ఒక్క ఇడ్లీయే, పేనం పోయి ఇంకో ఇడ్లీ పెట్టదు. కడుపు నిండా తిన్నానా అంటే అరిచేతిలో పోయి చేసి మోసేద్దాకా నాకించేస్తే ఎక్కడవుతుంది. దూర మార్గం పోడు కానీ చెప్పేది ఏముండదు. పిల్లరా మరి పరిశుద్ధము తమరు మరి పలుకుతున్నావు పదాలు. పాపాన్ని అసహించుకోవాలి, పాపాన్ని ద్వేషించాలి, దాంతో పోరాడాలి. ఎంతవరకు అంటే రక్తము కారినా సరే దాన్ని వదిలిపెట్టకూడదు. దాన్ని జయించాక ఆ కసి రోషం లేకపోతే ప్రార్థనలో పడి ఏడిచెక్కు అద్దమ్ము రాకపోతే తండ్రి పాపులమని పారద్రోలకం, నీచులమని నిందించుకో, దుష్టులమని దూరపరచుకో. నీ కవితా సమ్మేళనకు వచ్చేవేట్రా ఎత్తిప్రసలు కుదుర్చుకున్న పదాలు పలికేస్తున్నావు. వాహ్వా క్యా తెలుగు హై అని ఎవడండి అక్కడ. పరిశుద్ధత ఉంటే యాక్సెప్ట్ చేస్తాను, తోసేవుతారు పరేస్తాను. నేనైనా నువ్వైనా లెక్కేం కాదు అక్కడ. ఓరు బాబు చిన్న తేడా వస్తే అహరోను గుమ్మంకడ పెట్టేశాడు. ఏమాత్రం తేడా వస్తే మోసాగాని కొద్దిలే సార్లు అన్నాడు. ఏరికోరు తన చేతులతో స్వరూపంలో పోలికలో చేసుకుని ఆత్మతో అన్నీ చేసిన ఆదంగాన్ని బయటెట్టేశాడు. తేడా వచ్చి కుదరదు ఆయన దగ్గర అసలు. ఆయన ప్రేమ పూర్ణుడైన మాట ఎంత నిజమో ఆయన ఖచ్చితత్వం కలిగిన పరిశుద్ధుడు అనేది కూడా. నాణ్యానికి యువతలేపు చూస్తున్న అవతలు కూడా చూడు. రాజీ పడొద్దు భక్తిలో. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. పాపముతో పోరాడాలి, ఎందుకంటే పాపం మన శత్రువదే. పాపాన్ని ప్రేమించొద్దు, పాపం మీద జాలి పడొద్దు, పర్వాలేదు అనుకోవద్దు. ఇట్స్ ఆల్ రైట్. నో, ఇట్ కెనాట్ బి ఆల్ రైట్, ఇట్స్ ఆల్ బ్యాడ్. రోజు రోజుకి పాపాలు పెరిగిపోతున్నాయి, వినలేని ఘోరమైన వార్తలు వినబడుతున్నాయి, సమాజం అంతా అసహ్యకరంగా మారిపోతుంది. అసలు అన్నిటికన్నా అసలు బీభత్సని బీపీ తెప్పించే పాయింట్ ఏంటంటే నీచే నికృష్ట పాపిష్టి, ఇంకేముంటాయి పదాలు, బలాత్కారం చేసి బిడ్డ జీవితాలను నాశనం చేసి పెట్రోల్ పోసి తగలెట్టి ఇంత పాపాలు చేసేవాడు పక్షంగా కూడా సపోర్ట్ రోహన్ నిలబడ్డాడంటే ముందు ఆడిని పట్టుకొని తుక్కు కొట్టద్దు. అసలు ఈయన అట్టు పెట్టు, కస్టడీలో పెట్టి, ఈయన రిమాండ్లో పెట్టి ఈడికి సపోర్ట్గా వస్తాడు చూడు ఒకడు. మొదల్ నరికి దరికి చేర్చే నన్ను పాట పాడి అటు చేయాలండి. నువ్వు ఎవరికైనా సపోర్ట్కి వచ్చావు, యూజ్లెస్ ఫెలో, సైతానికే ఖుద్ భేటా అయితూ. సిగ్గు శరం ఉండొద్దురా నువ్వు మాట్లాడతాక రోడ్డెక్కి మళ్ళీ. ఈ ప్రేమలు 2-3 కుటుంబాలు, ఒక హీరోకి 4-3 హీరోయిన్లు, ఈ చెత్త బూతు పాపిష్టి సినిమాలేమో సూపర్ హిట్లు చేసేస్తారు. ఇలాంటి భాగవత్వ కొంపలో జరపడితే గుండ్లు బాగేసుకుని ఏడిచేస్తారు. మరి ఎవరి కొంపలు చూసిన వేసావు నువ్వు ఇందాక? ప్రజల మనసులు ఎంత చెడిపోయినంటే ఒక హీరోకి ఒక హీరోయిన్ని పెట్టి రాస్తే క్లిక్ అవ్వదు, 4-5 పెట్టాలా. చెడిపోయింది ఎవరు మొత్తం. అవన్నీ చూసేసి సపోర్ట్లు కొట్టి సూపర్ హిట్, అసలు అదిరిపోయింది. డైరెక్ట్ అంటే అలాగ ఉండాలి, కథ అంటే ఆడు బేబత్సం. సేమ్ స్టోరీ కొంపలోకి ఎంటర్ అయితే ఉంటుంది నాన్న. చాలా గౌరవం, చాలా అన్యాయం, దీన్ని మేము తట్టుకోలేకపోతున్నాం. మరి ఇంతకు నేను సపోర్ట్లు ఎలా కొట్టేవరా? పాపం ఎవరి జీవితంలో జరిగినా నీ కోపం రావాలి. అక్రమ సంబంధాలు, అవినీతి, 2-3 కొంపలు, చిన్న పెద్ద కొంపలు ఎక్కడ కనపడ్డా నీకు ఆవేశం రావాలి. అంటే ఎవడ కొంపలు జరిగితే బట్టికి ఇకిలించుకొని చూస్తావా? నీ దగ్గరకు వచ్చేసరికి అన్యాయం, అక్రమం, ఆక్రోశం. నర్మాయ్
నీలాంటి జీవితాలు కాదా? నీలాంటి కుటుంబాలు కాదా? చప్పట్లు కొడతావా? విజిల్ చేస్తావా? చూసి చున్నాడు పోతావా? మనకెందుకులేండి అదే విత్తుకున్నావు కదా, అదే కోసుకుంటావు. నువ్వు కూడా అలాగే చచ్చిపోతే అందరూ చూస్తా పోతుంటారు. సామాజిక స్పృహ ఉండాలి, కొద్దో గొప్ప చైతన్యం ఉండాలి, అన్యాన్ని ఖండించే దమ్ము ఉండాలి, పాపం మీద అసహ్యం ఉండాలి, పరిశుద్ధ జీవితం కొరకు ఆరాటం ఉండాలి, ప్రార్థనలో దానికి సంబంధించిన రక్తము కరుణంతగా మోకాల మీద పోరాడగలిగిన ఒక దైవాచ్చని కలిగి ఉండాలి. ఏం క్రైస్తవ జీవితం చేస్తున్నావు? ఎవరు నీ శత్రువు? పోరాడవలసిన శత్రువు ఎవరు? పాపం. మూర్ఖుని యోచన పాపం, విశ్వాస మూలము కానిది ఏదో అది పాపం, సకల దుర్నీతి పాపం, ఆజ్ఞ అతిక్రమం పాపం, మేలైనది చేయని ఎరిగేలా చేయకపోతే పాపం, ప్రార్థన చేయకపోతే పాపం. వీటి మీద అసహ్యం చేయాలి నీకు. దాని మీద నీకు ద్వేషం అసహ్యం రాకపోతే పోరాడవు కదా, పోరాడకపోతే జయం రాదు కదా, జయం రాకపోతే అక్కడికి వెళ్ళవు కదా. జయించిన వాడు మాత్రమే రెండవ మరణం వల్ల ఏ హాని పొందలని ప్రకటనలో మనం రెండవ మరణం ఏంటి? నరకమే కదా. మరి నరకం వల్ల ఎవరికైనా ప్రమాదం లేదంటే జయించిన వాడికి. అసలు జయించిన, అసలు పోరాడితేగా, పోరాడాలంటే దాని మీద నీకు అసలు కోపం వస్తేగా. అవి యాక్చువల్గా చేయకూడదండి, కానీ మరి మనుషులు ఎవరు పరిపూర్ణలు కాదు కదండి. నువ్వు ఇందులో పరిపూర్ణం అయిపోతున్నావు కదా. ఎందులో ఎలా చూస్తారా? నాతో చెప్పిస్తారంటే అన్నీ తెలితే అట్లా నా ముందే ప్రయోగించకండి బాబు. మారు మనసు పొందిన మట్టికి స్తోత్రం చెప్పండి. మరి ఇందాక ఎలాగ మౌనంగా ఉన్నాను? మారు మనసు పొందినాడు అయితే పాపాన్ని ఖండించాలి కదా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. శరీరం దాన్ని లైన్లో పెట్టాలి. ఫస్ట్ శరీరం లైన్లో పెట్టాలంటే సింపుల్ స్తోత్రం, అడిగిందల్లా ఇవ్వకూడదు. నువ్వు శరీరానుసారముగా ప్రవర్తించడానికి శరీరం రుణస్తుడు కాదన్నాడు కదా. దాన్ని ఏమైనా బాకీ అడిగినల్లా ఇచ్చేస్తాకే చేతల బాధ చెప్పి ఖండించి మరి. శరీరం అన్నాక పొద్దున్న లేచిగా ఏదో అడుగుతూనే ఉంటుందా? అలా ఉండిపోయినట్టే అడిగిందల్లా ఇచ్చేద్దామా? దాన్ని ఏడిపించేసే కెపాసిటీ నీకు ఉంటే నువ్వు ఎప్పటికీ నవ్వుతూ దర్జాగా ధైర్యంగా బతుకుతావు. అయ్యో పాపం, మన శరీరం, మన ఓన్ బాడీ, ఇచ్చేయి, అడిగిందల్లా ఇచ్చేయి. లాస్ట్లో ఫైనల్గా నరకమే అడుగుతుంది. నీ మీద నమ్మకం దానికి అడిగిందల్లా ఇస్తున్నావు కదా, ఇంకా నరకంలో కూర్చోబెట్టదు. మనము శరీరానుసారముగా ప్రవర్తించుటకు శరీరముకు రుణస్థులం కాదు. వదిలే ఆ దరిద్రం అంతా. రెండో, పాపాన్ని కూడా సహించుకో, పోరాడు, జయము సాధించు. రక్తమైన చిందించాలి కానీ పాపాన్ని జయించాలా. మూడవది ఎఫెసీ 6:12. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. అది ఓరే నాయనో, ఇంతమందితో నేను ఆడ గెలిచేది నాయన. అందుకే ఫస్ట్ ఆ 2 పెట్టింది. ఆ 2 గెలిచేప్పుడు కొత్త మొన్న అంటున్నాడు, అన్న దుర్మాత్మలతో పోరాడమన్నా. నువ్వు అది చెప్పలేదేంది? పోరగా శరీరం అన్నావు. అసలు మన వృత్తులకి శత్రువు వాడు కదా. నీలాగే స్కెవియ కుమారులు అనుకున్నారు. స్కెవియ అంటే ఎవరో? నేను కాదన్నట్టు చూస్తా వెంటరా బాబు. అపొస్తలుల లేదా? ప్రధాన యాజకుడు, 7 కుమారులు. పౌలు గారు దయ్యాలు వదలకొడుతుంటే చూశాను. అండి ఇంతే కదా, ఒక దయ్యం పడితే యేసు నామములో సైతానా అనేప్పటికీ పౌలు గారు వెళ్ళిపోతాను ఉన్నాడు. కానీ ఆ దయ్యం పట్టుడు ఏమన్నాడంట, నేను పౌలుని ఎరుగుదును, పౌలు సేవించుతున్న యేసుని ఎరుగుదును, నిన్ను కూడా ఎరుగుదునని అది వారి మీద పడి వారిని లొంగదీసి వారి బట్టలోడలాగి చితకొడిచాడంట. నువ్వు శరీరంపై జయం రాకుండా, పాపాన్ని జయించకుండా
పొలోమని వెళ్ళిపోయి దయ్యం దగ్గరికి వెళ్ళి నజరైట్ గైస్ నామలో పొమ్ము అంటే ఓకే, అంత తేరగానే ఉండదు. ఆ 2 వరాలు తీరుతున్నాడు. అన్నా మన చిత్రం అంటే దురాత్మ సమూహాలు కదా, ఫస్ట్ నువ్వు శరీరం అంటే పెట్టి దాడు కదా ఊరు ఇక్కడ అవ్వకుండా వెళ్తే చిత్తకూడేస్తాడరా బాబు. నువ్వు శరీరాన్ని జయించకుండా, పాపాన్ని జయించకుండా సైతాన్ దగ్గరికి వెళ్ళి ఒకసారి అడే తెంగరోడు ఏంటి మా మేధావి అడమాయికుడా. పౌలు సేవించున్న యేసు నామములో దయ్యమా పొమ్ము అన్నాడు అంటాడు. ఎవరు మళ్ళీ 7 సంపూర్ణంగా ఏకమైపోయి అదేం చేసింది, 7 లొంగ తీసేసింది. నాకు ఆ మాట భలే విచిత్రం అనిపిస్తుంది. అది వారి మీద పడి వారిని లొంగ తీసుకొని అమ్మమ్మమ్మమ్మ ఎంత బాగా లొంగిపోయేవరా. 2 ఏకీపించితేనే బేబస్ ఉండరు, 7 ఏకీపించారా పని అవ్వలేదేంటి? నీళ్ళు 7 యేసుప్రభు శిష్యులు 3 వెళ్ళారు, పైకి ఎంతమంది ఉంటారు? ఇంకా 9 మంది తెల్లవారులో ఒక పిల్లదయ్యాన్ని 12 సంవత్సరాలు బాలుడుకో దయ్యం పట్టి అని అప్పుడప్పటికి ఇంటేస్తుందంట. అలాగా 9 మందికి సుక్కలు చూపించింది అది తెల్లవారులు. వీళ్ళు చేతులు పట్టుకుని అల్లుడు సుదిపోయి పడారు, ఏసు రక్తం పడారు, అన్నీ పడారు పాపం. తెల్లవారులు జుట్టు అట్టేసుకున్నారు. తెల్లారిపోయింది, యేసుప్రభు వచ్చేసాడు. యేసుప్రభు రాగానే సర్దేసుకొని జాగ్రత్తగా అని తెలుసు కదా ఈ గొడవంతా. వాళ్ళ బాబుకి చిరాకు వచ్చేసింది. ఎవరి బాబుకి? దయ్యం పట్టిన పిల్లలు నాన్నగారికి. ప్రభా నా కుమారుడికి దయ్యం బట్టి చాలా ఇబ్బంది పెట్టేస్తుంది. శిష్యులు ఉన్నారు కదా, చెందాన్ని నీ దగ్గర రావటం ఎందుకు, వీళ్ళు ఉన్నారు కదా అని చెప్పి తీసుకొచ్చాను. తెల్లవారులు తిప్పలు పట్టరు కానీ నెల నీ వలనైతే అన్నాడు. యేసుప్రభుకి మంచి బాధ వచ్చేసింది. నీ వలనైతే అన్న పదం ఎవడన్నా అంటాడు యేసుప్రభు దగ్గరికి వచ్చి. ఇదేమో వచ్చింది, 9 కష్టపడ్డారు మరి పని అవ్వలేదు, నీ వల్ల అవుతుందా? విశ్వాసము లేని మూర్ఖతరం వల్ల మిమ్మల్ని ఎంతకాలము సహింతును, అంత కోపడాలి. మోగవైన ఇచ్చేప్పుడు వెళ్ళిపో అంటే వెళ్ళిపోయింది. 9 వచ్చేసి ప్రభా మేమంటే వెళ్ళలేదేంటి? సేమ్ ఇలాగే అదే టెర్మినల్, అదే నాసురేసున్నాములు సేమ్ టెంపో, వాయిస్ మోడ్యులేషన్ అంతా కరెక్ట్గా వాడాము, పని అవ్వలేదు. అభిషేకం ఉండాలా. అదే ఎడుతాను ఎప్పుడు నేను. రైనర్ బాంకే గారు హైదరాబాద్ వచ్చినప్పుడు అంట ఆయన్ని చేతబలు చేసి మంత్రాలు చేసి చంపేద్దామని ఎక్కడెక్కడి నుంచో నార్త్ ఇండియాలో నుంచి అడవులోంచి 4 భయంకరమైన క్షుద్రశక్తుల పూజారులను తెచ్చి గ్రౌండ్లో 4 మూలలు కూర్చోబెట్టారట. భయంకరమైన బలులు ఇచ్చి రక్తాలతో వాళ్ళు క్షుద్ర పూజలు చేశారు. ఆయన వేదిక ఎక్కి మైకి పట్టుకోగానే వీళ్ళు శక్తులు రిలీజ్ చేస్తే ఆయన అక్కడే తలనొప్పి అయ్యి ఇబ్బంది అయ్యి పడిపోవాలి, ఆయన ఆ విధంగా నాశనం అయిపోవాలని భయంకర క్షుద్ర శక్తులతో తెచ్చారంట. రైనర్ బాంకే గారికి మైక్ పట్టుకోగానే హల్లేలూయా అని చెప్పడం అలవాటు. ఆయన మైక్ పట్టుకొని అది మామూలుగా ఉండదులే, హల్లేలూయా అన్నాడు, మొత్తం ఊగిపోద్ది అనమాట. ఒక్క హల్లేలూయా అన్నాడు, అందరూ హల్లేలూయా అన్నారు. సంతోషించి చప్పకూడదు ఆత్మ పొందారు, భాషలు పాడుతున్నారు. వీళ్ళు 4 ఆ క్షుద్ర శక్తుల తలలో జట్లు కట్టేసుకుని ఉన్న పూజారులు కరెంటు షాక్ తగిలిడుగా కిందలు పడి నురులు కక్కేస్తున్నారంట. ఈ వాలంటీర్స్ ఉంటారు కదా, ఎత్తుకొచ్చి ఏమి పడేసారు 4. ఆ 4 కూడా జుట్లు అట్లా కట్టేసి ఎలా ఉన్నాయట. ఈ చేతబడులు చేసే వాళ్ళకి, క్షుద్రశక్తులు చేసే వాళ్ళకి ఈ జుట్లు ఎంత అట్టలు కట్టుకుపోయి ఉంటే అంత పవర్ఫుల్ ఆడు. జుట్లో పంట్లో అందుకని జుట్టు గుండుగురికి వేయటం, పొల్లుబీకి ఎత్తం చేస్తుంటారు మెంటలో చేసి వాళ్ళు చేసే పనులకి. ఆయన ఏంటి గొడవ అంటే, మీరు ఇంతకేదో అరిచారు కదా, దెబ్బకిలు పడిపోయి కొట్టేసుకుంటారా? ఆయన ప్రార్థన చేశాను, లేకపోతే ఏంటంటే మీ గొడవ ఏంటంటే, మేము నీ మీదకి మంత్రప్రయోగం చేస్తున్నాము, ఈలోపు నువ్వేదో మంత్రం చదివావు, దాన్ని నువ్వు తట్టుకోలేపా. వారు మంత్రం కాదు హల్లేలూయా అన్నాడు. అది బాబా అదే చాలా డేంజర్. నీ అంత ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు నేను కూడా చెప్తున్నాను కదా, హల్లేలూయా ఏమవుతుంది, ఆయన అభిషేకం ఎంత గొప్పది. హల్లేలూయా మరి అంటనే ఉన్నావు. నువ్వు అరిసేస్తే కాదు, లోపల మ్యాటర్ ఉండాలి కదా. దేవుని సన్నిధిలో గడిపి కృపను పొంది, ఆత్మను పొంది, అభిషేకం పొంది. ఆయన ఒకసారి ప్రసంగం చెప్పాడు, నాకు భలే నచ్చేసిందిలే. యేసుప్రభు వారు పెద్ద కేక వేస్తారు, ప్రాణమును. ఆ వాక్యం చదివాడు. ఈ వాక్యం చదివాడు ఇటర్ బాబు ఏం చెప్తాడని నేను చూస్తుంటే
అంటాడు. ఆ కేక విన్నప్పుడు ఆ దగ్గర ఉన్న సైనికులు ఒకడు మారతాడు. ఇతను నిజముగా దేవుని కుమారుని కేకేసి గోల పెడతాడు. అది చదివి ఆయన మరణపు కేక కూడా ఒక ఆత్మ రక్షించింది. నువ్వెందుకు వేస్ట్గా బాగుతున్నావు అత్తమనం అన్నాడు. చాలదు ఇంకా అయిపోయింది. కోటం కట్టేసి మొఖాలు వేసాను. ప్రభువా ఇదేంటి, ఇంక ప్రసంగం లేదు, అయిపోయింది. ఆయన మరణపు కేక కూడా ఆత్మను సంపాదించి కరడు కట్టిన ఉగ్రవాదిని మార్చేసింది. నువ్వు పొద్దుగుకలో వాగుతున్నావు, నీ మాటల వల్ల ఏంటి ప్రయోజనం? శక్తి లేదు, అభిషేకం లేదు. రేపెట్టేశాడు. ఈ కొమ్మ ఈ చెంప వాయించి పడేశాడు. ఇకంతే కట్టేసి మొఖాలు వేసి ప్రభు స్తోత్రం నాయన. అట్లా బతకాలండి. బతుకంటే పౌలు సేవించిన యేసునామమున దయ్యమా పొమ్ము అంటే ఎక్కడ పోతుంది? నాకు పౌలు తెలిసి యేసు ప్రభు తెలుసు అని గోపాల వాయించేసిందంట. దిగంబరులై రోడ్ల మీద పారిపోయారంట. పరువు కూడా పోయింది. నేను మీకు తెలియజేసే వార్త, దురాత్మల సమూహం మీద పడిపోవాలంటే పొలవమని అంత తేరగా ఇవ్వలేడు. పిల్ల దయ్యంకి 9 మంది అపోస్తులు పని అవ్వలేదు. అందుకనే ఫస్ట్ అక్కడ శరీరం జయించాలి. అప్పుడు వస్తే నువ్వు వేస్తున్నామంట పారిపో. తిప్పలు పడిపోయి నువ్వు యాపాకులు తీసుకొచ్చి చీపురు కట్ట వచ్చి జుట్టు పట్టి తీసుకొని ఇన్ని పిచ్చి వేషాలు వేయక్కర్లా. యేసుని నామం ఉచ్చరించగానే అయిపోద్ది పని, ఇంకేముండదు. ఓ మెలిటేసి ఎన్ని పనిమాలి పనులు జుట్టెట్టేసుకోవటం ఎందుకురా? దేవునికి స్తోత్రం చెప్పరే. అసలు జుట్టు పట్టుకుంటే తప్ప సైతాను లొంగదు అనే అడ్డగోలు బుద్ధిహీనమైన ఒక పనికిమాలి ఐడియా నీకుంటే మరి గుండు చేయించుకున్న వాడికి దయ్యం పెడితే జుట్టు మొలిచాక తీసుకురా ప్రార్థన చేస్తానంటాడు. బుర్ర పని చేస్తుందా? మ్యాన్ హ్యాండ్లింగ్ ఏంట్రా యూజ్లెస్ పిల్ల చలా బుర్ర పద్దిలా జుట్టు పట్టుకోవటం, ఏదో చివరి పట్టుకుని కొట్టేయటం. ఇక్కడ పరవల్లో పాస్టర్ గారు నేను నా పాస్టర్ బండి మీద వెళ్తుంటే పాస్టర్ గారు కొట్టేస్తాను పట్టుకొని చీపురు గారు పెట్టి. పాస్టర్ గారు ఇలా కొట్టేయడం పెట్టి బండి ఆపేసి నేను పాస్టర్ గారు ఏంటి ఆపానంటే లేదు సార్ దయ్యం పట్టినాను. పాస్టమ్మకి దయ్యం పడతామేమో ఒక గవర్నమెంటే, దాన్ని ప్రార్థించి మొదలు కొట్టుకొని చీపురు కట్టతో పాస్టర్ గారు కొట్టేయటం. అయ్యండి పాస్టర్ గారు తప్పు, ప్రార్థన చేయాలి. లేదు సార్ ఇది ప్రార్థన పాదే దీనికి చేత కొట్టడమే. తెంగరదయ్యం ఆవు పట్టింది, మూర్ఖపదయ్యం వీడికి పెట్టింది. 2 దయ్యాలే ఒకటి తప్పది ఏంటదన్నా ఆయన లాగేసి తప్పని దేవుని సన్నిధిలో పెట్టిన ప్రార్థన చేస్తే దేవుడు విడుదల ఇచ్చాడు. ఉగ్రత కుమ్మని చేస్తాను మనిషి. ఇవన్నీ మేము పాస్టమ్లో చెప్తుంది. అసలు గంట వాళ్ళని ఎడతెత్తా కుట్టేస్తాను చిపురు కట్టి పెట్టుకుని. మీకు తెలియదు సార్ మెను ఉన్నాడు సార్ దీనికి ఇలాగే అంటాడు. సార్ తప్పునైనా నువ్వు దైవజనుడివి, ఇది కాదు క్రమం, ఇది కాదు పద్ధతి అని చెప్పి. ఆకాశ మండలము దురాత్మల సమూహాలు, వాటిపై మనకి జయ జీవితం రావాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. కనుక ప్రభు చిత్తమైతే ముందున్న దినాల్లో ఇంకా వివరంగా మనం ధ్యానం చేద్దాం. ఈ ఉపదేశాన్ని మనసులో పెట్టుకోండి, శ్రద్ధగా ఉండి పాపాన్ని జయించాలి. రాజీ లేని బోధలో ఉండండి, అపోస్తుల బోధలో ఉండండి. పాపాన్ని ప్రేమిస్తే దాన్ని జయించలేవు. జయ జీవితం వస్తే తప్ప దురాత్మ సమూహాల దగ్గరికి వచ్చి నువ్వు పోరాడే శక్తి నీకు ఉండదు. దేవుని కృప ఇట్టి జయ జీవితాన్ని మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం.